ఒక కామన్ మ్యాన్ పరంగా మాట్లాడుకోవాలంటే అసలు ఏం బడ్జెట్ అండి ఇది? గ్లోబలీ ఇంత అన్‌సర్టెయిన్ టైమ్స్‌లోని జాబులు రిస్క్‌లో ఉన్నాయి. రోజు రోజుకి స్టాక్ మార్కెట్‌లు పడిపోతున్నాయి. ఇలాంటి టైంలోని టాక్స్ కట్ చేసి కామన్ మ్యాన్‌ని ఇన్సెంటివైజ్ చేయడం పోగా టాక్స్ ఏసేస్తారా? ఓకే. ఎనీవేస్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారైతే బడ్జెట్‌ని మన ముందు ప్రవేశపెట్టేశారు. కొన్ని ఇండివిడ్యువల్ కంపెనీస్ పరంగా మాట్లాడుకోవాలంటే చాలా మంచి పాజిటివ్ అనౌన్స్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ ఇన్వెస్టర్ ఈ బడ్జెట్‌లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్విక్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఫీడ్‌బ్యాక్ యాస్ వెల్. ఈ బడ్జెట్ రిలేటెడ్‌గా మీరు హ్యాపీ అంటే కింద కామెంట్ సెక్షన్‌లో హ్యాపీ అని, డిసప్పాయింటెడ్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో డిసప్పాయింటెడ్ అని అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది కీ హైలైట్స్ నౌ. ముందుగా మనం యాజ్ ఏ కామన్ ఇన్వెస్టర్ మనం తెలుసుకోవాల్సిన కీ పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుని డిసప్పాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ నాకు కనబడింది ఏంటంటే మన ఇండియన్ డేటా సెంటర్ ఇన్ఫ్రాని యూజ్ చేసి గ్లోబల్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ 2047 వరకు ట్యాక్స్ హాలిడే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మన ఇండియాలో డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి లైక్ అనంతరాజ్ అవ్వచ్చు, లేకపోతే ఈటీవీ నెట్వర్క్ అవ్వచ్చు, లేదా బ్లాక్ బాక్స్ అవ్వచ్చు, ఇలాంటి చాలా పెద్ద పాజిటివ్ గా తీసుకోవచ్చు. అందుకే ఈ రోజు సెషన్ ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఈ రోజు రియాక్షన్ పక్కన పెట్టిన దాని తర్వాత మనకి ప్రైస్ లో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా కూడా డెఫినెట్లీ లాంగ్ టర్మ్ పరంగా ఈ థీమ్ కి మంచి బూస్ట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ లో నాకు కనిపించిన సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే కోవిడ్ తర్వాత సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మనకి సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అవడం మనం చూసాం కదా. దాంతో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అయినా బోయింగ్ అవ్వచ్చు, లేదా ఎయిర్ బస్ అవ్వచ్చు, మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం మనకు కనబడుతుంది కదా. ఇండస్ట్రీలో మనకి గ్రోత్ కనబడుతుంది. నౌ ఈ బడ్జెట్ లోని ఇండస్ట్రీలోని ఆపరేట్ చేసే కంపెనీస్ ఏవైతే వాళ్ళకి మంచి పాజిటివ్ అనౌన్స్మెంట్ చేశారు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ వేరియస్ కాంపోనెంట్స్ తయారు చేసేటప్పుడు క్రిటికల్ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్ట్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం వాటి రిలేటెడ్ గా బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. దీంతో ఈ క్రిటికల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ మాత్రమే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ రిలేటెడ్ గా కూడా చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది కదా. దాని రిలేటెడ్ గా కూడా ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏవైతే క్రిటికల్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ దానికి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఆపరేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి రైమండ్ అవ్వచ్చు, లేదా రొసెల్ టెక్సిస్ అవ్వచ్చు, ఆజాద్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడా మనం మంచి లాంగ్ టర్మ్ పాజిటివ్ గాని చూడొచ్చు. థర్డ్ పాజిటివ్ అప్డేట్, మనం వెహికల్ కొనేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. అన్ఫార్చునేట్లీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఆ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లెయిమ్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ కి ఈవెన్ టీడీఎస్ కూడా ఎగ్జామ్ చేసేసారు, విచ్ ఈస్ పాజిటివ్. ఇది కామన్ మ్యాన్ కి పాజిటివ్ అండ్ ఆల్సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇది మోటార్ యాక్సిడెంట్ రిలేటెడ్ క్లెయిమ్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ మనకి హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, మన ఫ్యామిలీ మొత్తం బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే రీసెంట్ టైంలోని మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది అమాంతంగా పెరిగిపోవడమే మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం మంచి పాలసీ తీసుకునేటప్పుడు మాత్రమే కాదు, రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా మనకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇలాంటి రోలే డిటో ఒక అడ్వైజర్ అయితే మన లైఫ్ లో ప్లే చేస్తారన్నమాట. చాలా మంది ఇన్సూరెన్స్ కొనాలంటే ఎక్కడో చోట ఆన్లైన్ లో వెళ్ళి వాళ్ళకి నచ్చిన పాలసీ అయితే కొనేస్తారు. కొనేది ఈజీ అండి, బట్ క్లెయిమ్ వచ్చినప్పుడు సపోర్ట్ లేదనుకోండి ఇబ్బంది పడతాం కదా. ఇక డిటో ఒక అడ్వైజర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారంటే మన ఒక రిక్వైర్మెంట్స్ బట్టి మనకు సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వాళ్ళు సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా రేపు ఎటువంటి క్లెయిమ్ వచ్చినా కూడా ఆ టైంలో మన తరపున వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేయడం, క్లెయిమ్ రిలేటెడ్ మనకు సపోర్ట్ ప్రొవైడ్ చేయడం అయితే చేస్తారు. మీకు ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో డిటో ఒక అడ్వైజర్ తో మీకు కంఫర్టబుల్ ఉన్న టైం ఏదైతే ఆ టైంలోని అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిటో ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నది ఇట్స్ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మనం ఫిక్స్ చేసుకున్న టైంలోని వాళ్ళు కాల్ చేస్తారు అండ్ మీకు పాలసీ నచ్చినట్టయితే వాళ్ళు సజెస్ట్ చేసింది తీసుకోవచ్చు, లేదా మీరు డ్రాప్ అయినా అవ్వచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ మిమ్మల్ని ఊరికే కాల్ చేసి ఇబ్బంది అయితే పెట్టరు. ఎవరి దగ్గర అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు లేదో తప్పకుండా డిటో ఒక అడ్వైజర్ తోని వెంటనే మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. నెక్స్ట్, చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోకోవా ఏదైతుందో దాని ఒక ప్రైజ్లు గ్లోబలీ అమాంతంగా పెరిగిపోవడం అని చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ఆ ప్రైజ్లు పెరిగిపోవడంతో మనం మనోరమ ఇండస్ట్రీ స్టాక్ లో కూడా మంచి ర్యాలీ అయితే చూసాం కదా. ఈ కోకోవా అండ్ క్యాషూ నట్స్ యొక్క ప్రొడక్షన్ ఇండియాలో పెంచడం కోసం 2030 కల్లా గ్లోబల్ ఇండియన్ బ్రాండ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పి డెడికేటెడ్ సెల్ఫ్ రిలయంట్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేశారు. దీనివల్ల మనోరమ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేదా క్యాష్యూస్ ప్రొడక్షన్ లో వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, రీసెంట్ టైంలో మనం చూసినట్టయితే మన రూపీ కంటిన్యూస్ గా పడ్డం అయితే మనం చూస్తున్నాం కదా. దీంతో ఫారెన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదా ఫారెన్ కంట్రీస్ కి స్టడీస్ కోసం వెళ్లే పిల్లలు అవ్వచ్చు, లేదా మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్లే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ బడ్జెట్ లో ఫారెన్ ట్రావెల్, ఫారెన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫారెన్ మెడికల్ ట్రీట్మెంట్ వెళ్లే వాళ్ళకి ఏదైతే టీసీఎస్ ఉంటుందో ఆ టీసీఎస్ 5% ఉండేది దాన్ని 2% కి అయితే రిడ్యూస్ చేశారు. ఇది పెద్ద బెనిఫిట్ కాకపోయినా కూడా కొంచెం వరకు పాజిటివ్ గా చూడొచ్చు. ఇది మనకి ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే
ఉంటాయో అవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, లేదా ఫారెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లైక్ క్రిజాక్ అని చెప్పి రీసెంట్లీ లిస్ట్ అయింది. ఇలాంటి కంపెనీస్ కావచ్చు మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ బడ్జెట్ లో మేజర్ గా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా మనకి న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, లేదా లిథియం ఐన్ సెల్స్ అవ్వచ్చు, వీటి రిలేటెడ్ కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ రిలీఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రీసెంట్ గా న్యూక్లియర్ ఎనర్జీ బిల్ అయితే ప్రవేశపెట్టారు కదా. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తారో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు క్రిటికల్ పార్ట్స్ కొని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంపోర్ట్ చేసుకుని ఆ పార్ట్స్ రిలేటెడ్ గా 2035 వరకు కస్టమ్ డ్యూటీ రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసే సోడియం యాంటిమినేట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా బేసిక్ కస్టమ్ డ్యూటీలో రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకి బోర్సెల్, రెన్యూబుల్స్ ఇలాంటి కంపెనీస్ మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇన్ఫాక్ట్ న్యూక్లియర్ రిలేటెడ్ మనకి వాల్చంద్ దగ్గర వచ్చి ఇలాంటి కంపెనీస్ అయితే పాజిటివ్ గా మనం చూడొచ్చు. అండ్ అలాగే సోలార్ పవర్ ప్లాంట్స్ విషయంకి వచ్చేసరికి మనకి పవర్ మార్నింగ్ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఎక్సెస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అది వేస్ట్ అయిపోనివ్వకుండా మనకి ప్రతి సోలార్ పవర్ ప్లాంట్ లోని BESS సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కదా. నవ్వు ఈ BESS రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వేరియస్ క్రిటికల్ పార్ట్స్ ని వేరియస్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు. నవ్వు ఈ క్రిటికల్ పార్ట్స్ రిలేటెడ్ కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారన్నమాట. నవ్వు ఈ BESS రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో రీసెంట్ గా లిస్టెడ్ కంపెనీ పేస్ డిజిటెక్ అవ్వచ్చు, గణేష్ గ్రీన్ భారత్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నిటికి మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కీ హైలైట్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మనం మొబైల్ ఫోన్ కొన్నట్టయితే అది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన మొబైల్ ఫోన్ కొనేవాళ్ళం. వేరే ఇప్పుడు చూసినట్టయితే మనం కొనే మొబైల్ ఫోన్స్ చాలా వరకు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి కదా. మన కన్సంప్షన్ కోసం మాత్రమే కాకుండా మన ఈవెన్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. దీనికి మేజర్ కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ప్రొవైడ్ చేసిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే దాని యొక్క బెనిఫిట్ వల్ల మనం EMS ఇండస్ట్రీ రిలేటెడ్ ఇంత మంచి గ్రోత్ అయితే చూస్తున్నాం. నవ్వు ఈ గ్రోత్ ని ఇలాగే కంటిన్యూ చేయడం కోసం అని చెప్పి ఇన్సెంటివ్ స్కీమ్ కరెంట్లీ 22,000 crores అయితే ఉన్నాయి. దాన్ని 40,000 crores కి అయితే ఎన్హాన్స్ చేశారు. ఇది మనకి EMS సెక్టర్ లో వర్క్ చేసే కంపెనీస్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్ అవ్వచ్చు, అంబర్ ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, PG ఎలక్ట్రోప్లాస్ట్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అనేది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ హైలైట్ యాక్చువల్లీ ఈ సెక్టర్ రిలేటెడ్ గా మేజర్ అనౌన్స్మెంట్ లేదు అనుకుని చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. కానీ బడ్జెట్ డాక్యుమెంట్ లోకి వెళ్తే అర్థమవుతుంది ఈ సెక్టర్ రిలేటెడ్ గా బడ్జెటరీ ఎలొకేషన్ ఏదైతే దాన్ని చాలా ఎక్కువగా పెంచారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్టయితే డిఫెన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని 20% ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల డిఫెన్స్ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. యాక్చువల్ డిఫెన్స్ రిలేటెడ్ గా మేజర్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని బడ్జెట్ కన్నా ముందు చాలా మంది యాంటిసిపేట్ చేశారు. దాంతో డిఫెన్స్ స్టాక్స్ లో మనకి మార్నింగ్ సెషన్ లో చూసినట్టు చాలా పాజిటివ్ మూమెంటం కనబడింది. కానీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో దాని రిలేటెడ్ అనౌన్స్మెంట్ లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ కనబడింది. స్టాక్స్ లో మనకి కరెక్షన్ కనబడింది. కానీ బడ్జెటరీ ఎలొకేషన్ లో అయితే మాత్రం మంచి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా బడ్జెట్ లో మేజర్ షాకర్స్ ఉన్నా కూడా 2 పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి బైబ్యాక్ రిలేటెడ్ గా బైబ్యాక్ రిలేటెడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మెకానిజం యూజ్ చేయాల్సి వచ్చేది. దాన్ని ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బైబ్యాక్ రిలేటెడ్ గా అది పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే కార్పొరేట్స్ దీని ఒక ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ తీసుకొని ఇవ్వకుండా వాళ్ళకి 22% ట్యాక్స్ అయితే వేశారు. అండ్ నాన్ కార్పొరేట్స్ కి 30% ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ మనం ఇండివిజువల్ స్టాక్స్ ని హోల్డ్ చేసేటప్పుడు ఫార్మ్ 15G 15H ఏవైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందో అది డిపాజిటరీస్ ఏవైతే ఉంటాయి CDSL NSDL ఉంటాయి కదా వాళ్ళకి సబ్మిట్ చేసేటట్టు వెసులుబాటు అయితే తీసుకొస్తుంది. దీనివల్ల మనం మల్టిపుల్ కంపెనీస్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా డిపాజిటరీకే సబ్మిట్ చేసేసినట్టు మనకి అది పెద్ద తలనొప్పి అయితే తీరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ కార్పొరేట్ గా మేజర్ బ్యాక్ బోన్ ఏంటి? MSME SME కంపెనీసే కదా. నువ్వు ఈ SME కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి 10,000 కోట్లు SME గ్రోత్ ఫండ్ అయితే అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ పాజిటివ్ ఫర్ SME కంపెనీస్. అండ్ ఆల్సో SME సెక్టర్ రిలేటెడ్ గా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ఏదైతే దానికి 2,000 crores టాప్ అప్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో పాటు వేరియస్ అదర్ రిలీఫ్స్ కూడా అనౌన్స్ చేశారు. సో SME కంపెనీస్ పరంగా ఇవి మనం పాజిటివ్ అప్డేట్స్ కి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని కీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్ గా ఏపీలోని, ఒడిస్సాలోని, కేరళ అండ్ తమిళనాడులోని కారిడార్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని అయితే చెప్పారు. దీనివల్ల మనకి మిడ్ వెస్ట్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ ఇలాంటి కంపెనీస్ మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఆల్సో బయోఫార్మా సెక్టర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా 10,000 కోట్లు అయితే ఎలోకేట్ చేస్తున్నట్టుగా చెప్పారు నెక్స్ట్ 5 years వరకు. అండ్ ఆల్సో క్యాపిటల్ గుడ్ సెక్టర్ లోని మనకి హై టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హై రైజ్ బిల్డింగ్స్ లో ఇప్పుడు ఉన్నాం కదా. హై రైజ్ బిల్డింగ్స్ లో మీరు ఎలివేటర్స్ చూసారనుకోండి, ఈ లిఫ్ట్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేసేవి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ సెక్టర్ లో మనకి మన ఇండియన్ కంపెనీస్ ఎంకరేజ్ చేయడం కోసం చెప్పి ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఓవరాల్ గా క్యాపిటల్ గుడ్ సెక్టర్ రిలేటెడ్ గా అంటే హై టెక్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే ఇన్సెంటివ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అండ్ రైల్వే రిలేటెడ్ గా 7 రైల్వే కారిడార్స్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. అంతకన్నా మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే మనకు కనబడలేదు. మన
మనం ఫైనాన్స్ బిల్ ఏదైతే ఉంటుందో డీటెయిల్‌గా దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇంకేమైనా డీటెయిల్స్ దొరికినట్టయితే మీకు మన డైలీ మనుషులు అయితే కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అండ్ ఆల్సో పీఎఫ్సీ, ఆర్ఈసీ ఒక రీస్ట్రక్చరింగ్ చేస్తా ఉన్నారు. ఇవి తప్పించి మిగిలిన చాలా అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఏ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ ఆర్ ఏ కామన్ మ్యాన్ మనకి ఇంతకన్నా కీ హైలైట్ పాజిటివ్ పాయింట్స్ అయితే లేవు. డిసప్పాయింట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 2 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్‌గా కరెక్ట్ అవుతున్నాయి. అండ్ సెంటిమెంట్ చాలా వీక్‌గా ఉన్నది. గవర్నమెంట్ యొక్క ఇంటెంట్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా మంది నష్టపోతున్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ టైమింగ్ అయితే నేను రాంగ్ అంటాను. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇంక్రీజ్ చేయడం, అది కూడా ఈ టైంలో ఇంక్రీజ్ చేయడం ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ క్యాపిటల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ఇంకా నెగిటివ్ గా మూవ్ చేసిందే కానీ ఏ మాత్రం అయితే హెల్ప్ చేయదు. బడ్జెట్ లో ఫ్యూచర్స్ రిలేటెడ్ ఎస్సిటీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని 0.02% నుంచి ఏకంగా 0.05% కి ఇంక్రీజ్ చేస్తారు. అదే ఆప్షన్స్ విషయంకి వచ్చేసరికి 0.1% అండ్ 0.125% ఏదైతే ఉంటుందో దాన్ని 0.15% కి అయితే ఇంక్రీజ్ చేస్తారు. దీనివల్ల మన క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి అండ్ ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఓవరాల్ గా మార్కెట్ ఒక సెంటిమెంట్ నెగిటివ్ గా టర్న్ అయిపోయింది. యాక్చువల్లీ బడ్జెట్ లోని క్యాపిటల్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ చేయడం గురించి అని ఎస్సిటీ రిలేటెడ్ గా రిలీఫ్ ప్రొవైడ్ చేస్తారని అయితే న్యూస్ సర్క్యులేట్ అయింది. రిలీఫ్ సంగతి దేవుడి వరకు వీళ్ళు రిలీఫ్ ప్రొవైడ్ చేయకపోగా ట్యాక్స్లు పెంచి ఇంకా సెంటిమెంట్ నెగిటివ్ గా మూవ్ చేశారు. ఇది క్యాపిటల్ మార్కెట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే పర్సనల్ ట్యాక్స్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే అనౌన్స్ చేయలేదు. మనకి ఏవైతే ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో సేమ్ ట్యాక్స్ స్లాబ్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ మీకు మీ పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తెలియని పక్షంలోని మన పర్సనల్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అయితే ఉన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని ఈ ఎక్సెల్ షీట్ అయితే షేర్ చేస్తాను. దీన్ని యూజ్ చేసి మీ పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా క్యాలిక్యులేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. సో కామన్ మ్యాన్ అండ్ కామన్ ఇన్వెస్టర్ పరంగా ఈ రెండు కూడా మేజర్ డిసప్పాయింట్మెంట్స్ ఈ బడ్జెట్ లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బడ్జెట్ వీడియో గైస్. ఎవరి దగ్గర అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేదో వీడియో ఒక అడ్వైజర్ తో వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన మనీ పర్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.